కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించి అధికారులతో పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం పోర్టు నిర్మాణ పనులు 80% పూర్తయ్యాయని, బ్రేక్ వాటర్ వాల్ 95%, 4 బెర్తుల నిర్మాణం 90% పూర్తయ్యాయని తెలిపారు. మార్చి 2027 నాటికి పోర్టును కార్యకలాపాలకు సిద్ధం చేస్తామని, డ్రెడ్జింగ్ పనులను త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. మరి కార్యాచరణలు ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడి నుంచి రవాణా జరిగేది. కానీ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యం కాబడింది. భీమవరంలో ఈ పోర్టు నిర్మాణానికి దాదాపు అన్ని ఖరారు చేసిన సందర్భంలో ఒక తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని బ్రేక్ వాటర్ సంబంధించి దాదాపు 95% వరకు జరిగింది. దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల పైనే ఇటు సౌత్ బ్రేక్ వాటర్ కానీ అటు నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ చేసుకున్నారు. 95% వర్క్స్ అయినాయి. అలాగే కొంతవరకు డ్రెడ్జింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా సీలో జరగాల్సినటువంటి డ్రెడ్జింగ్ దగ్గర దగ్గర ఒక 16 కిలోమీటర్లు వరకు సీలో డ్రెడ్జింగ్ జూన్కి మధ్యలో బందరు పోర్ట్ని ప్రారంభించుకుంటామనే ఒక నమ్మకం, విశ్వాసం కలుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇది తరతరాల చరిత్ర కలిగినటువంటి ఈ పోర్ట్ని, ఈ ప్రాంతాన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకోవడానికి రోడ్డు కనెక్టివిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు.